మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. చూద్దాం ఇవాళ వెరైటీస్. హాయ్. హాయ్, మీ పేరేంటి? షణ్ముఖి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కైకలూరు, కృష్ణా జిల్లా. ఓ, అక్కడ నుంచి. వెరీ గుడ్. హలో అండి. హలో, మీ పేరేంటి? భారతి. మీరు అంటే వీళ్ళ మదరా? మా అత్తయ్య. మీ అత్తయ్య. ఓ, మీరు ఎక్కడి నుంచి? మేము సేమ్ ప్లేస్. ఓకే ఓకే. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ. సో ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు షణ్ముఖ్? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిక్కుడు పళ్ళు వేపుడు చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో మీరేం చేస్తారండి? ములక్కాడ ఆలు మసాలా కూర. మునక్కాడ ఆలు మసాలా. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేస్తారా? చేస్తాం. సో చిక్కుడు పల్లి వేపుడు కదా? అవునండి. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు పల్లి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ కొంచెం వేసుకున్నాం. తర్వాత పోపు దినుసులు. ఓకే, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఓకే. సో దీనికి ఏంటి పౌడర్ ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి? ఇది పౌడర్ రెడీ చేసి పెట్టామండి. దీంట్లో జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి కలిపేసి కావాల్సిన మోతాదులో పౌడర్ పట్టుకున్నాం. సో ఇది మామూలుగా ఫ్రై చేసేసి పౌడర్ చేసాం. సో మనకు కావాల్సిన క్వాంటిటీ. అవును. ఓకే, సో చిక్కుడుకాయ ముక్కలు కూడా ముందు మనం ఉడికించేసి పెట్టుకోవాలి. ఉడికించేసి పెట్టారు. ఓకే, అంటే ఈజీగా అయిపోతుందని. ఇక్కడే కొంచెం ఫ్రై అవ్వాలంటే కాస్త టైం పడుతుంది కదా, చిక్కుడుకాయ, దొండకాయ ఇలాంటి వాటికి. నైస్ నైస్. కొంచెం సాల్ట్ వేసి ఉడికించేసి పెట్టుకోవాలి. ఓకే, ఆ చిక్కుడుకాయలు కూడా చక్కగా బాగా లేతగా ఉన్నట్టు. నైస్ నైస్. సో ఏం చేస్తుంటారు షణ్ముఖి మీరు? నేను పీజీ చేస్తున్నానండి. పీజీ హార్టికల్చర్. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం దగ్గర. ఓ నైస్ నైస్. ఓకే ఓకే. సో అంటే కైట్లూరు నుంచి అలా అప్ అండ్ డౌన్ చేస్తారు? లేదు లేదు, హాస్టల్లో ఉంటారు. ఓకే ఓకే. ప్రత్యేకంగా నాది వెజిటబుల్ సైన్స్ డిపార్ట్మెంట్. వెజిటబుల్ సైన్స్. ఎందుకు మీకు అది ఇంట్రెస్టా ఏంటి? నాకు ర్యాంక్ అంటే వెజిటబుల్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో మా అత్తయ్య వాళ్ళందరూ, అదే అమ్మమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళందరూ పండించడం, పైగా నాకు ఇష్టం కూడా వెజిటబుల్ సైన్స్. ఓకే. ర్యాంక్ ని బట్టి కూడా ఫస్ట్ వెజిటబుల్ సైన్స్. సో ఇంకా అక్కడ. ఓ, ఇప్పుడు మీరు దీని తర్వాత అంటే ఏం చేయొచ్చు? లైక్ అంటే మనకి జాబ్స్ ఉంటాయి, మంచి జాబ్స్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. కొంచెం ఉడికించినవి ముక్కలు వేసేస్తున్నాయి. అంటే ఏ డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళొచ్చు మీరు? ఇప్పుడు వెజిటబుల్ సైన్స్ అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. టమాటా కెచప్స్, జామ్స్, జెల్లీస్, ఇంకెలా ప్రాసెసింగ్ కెచప్స్ అలా. ఓకే, రుచి దాని. ఓకే ఓకే. సో అలాంటి వాటిల్లోకి వెళ్ళొచ్చు. అంటే మీ ఐడియాస్ అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ ఈ కొత్త వెరైటీస్ రావాలి అంటే. ఓ నైస్ నైస్. అంటే ఏది ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఎలా చేయటం, అంటే ఏది టేస్ట్ ఎలా ఉంటుంది? న్యూట్రిషన్ పరంగా ప్లస్ ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కావాల్సినవి కూడా చేయొచ్చు. ఓకే ఓకే. నైస్ నైస్. అంటే చాలా మందికి ఇలాంటి కోర్సెస్ అన్ని ఎప్పుడు రెగ్యులర్ గా ఇంజనీర్లు, డాక్టర్స్ ఇలాంటివి ఎక్కువ మనం చూస్తుంటాం కదా. ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో ఇటు సైడ్ వాళ్ళు? అగ్రికల్చర్. అదే అంటే ఇప్పుడు మీరు చేస్తున్న కోర్స్ సైడ్ అంటే అందరు తాతగారు వాళ్ళ వ్యవసాయమేనండి. వ్యవసాయం సరే, మీరు చేస్తున్న కోర్స్ కి సంబంధించి ఇదివరకు ఎవరైనా చేసిన వాళ్ళు? లేదండి, లేదా మీరే ఫస్ట్? ఓ నైస్ నైస్. సో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అక్కడే? ఇక్కడేనండి, హైదరాబాద్ లో ఉంటారు. నేను అమ్మమ్మ గారి దగ్గర పెరిగాను చిన్నప్పటి నుంచి. ఓహో, ఓకే ఓకే. సో మదర్ టైలర్ అండి. సేమ్ పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మదర్ పేరు వచ్చేసి పూర్ణాదేవి, డాడీ పేరు వచ్చేసి శర్మ. మీరు ఒక్కళ్ళేనా? ఒక్కదాన్ని. ఎవరు లేరు? నైస్ నైస్. కొంచెం పసుపు వేస్తాను. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా మీ కోర్స్? మా కోర్స్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? నేనైతే ఈ తరం వాళ్ళకి ఖచ్చితంగా నేను ఈ కోర్స్ ను మాత్రం వదులుకోవద్దని చెప్తాను. అదేమిటి కారం అంతే వేస్తాను? చాలా చాలా వద్దు అంటే ఇంట్లో వేసాను కదా. ఓకే ఓకే. అవునా, ఈ కోర్స్ చేయమని చెప్తారా? ఎందుకు అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం? ముందు మనం ఇవన్నీ చేస్తున్నామంటే మనం ప్రొడక్షన్ ఉంటేనే కదండి. అవునవును, రైతే రాజు. సో కాబట్టి ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి జస్ట్ కారం చాలా కొద్దిగా వేసారు. కొద్దిగా అవసరం లేదంటే అంటే దీంట్లో సాల్ట్ వేసారా పౌడర్ లో? లేదు, ఇప్పుడు చేసేసిన సాల్ట్ వేసాక. అంటే ఆల్రెడీ దీంట్లో కొంచెం వేసాం కదా.
కొంచెం వేస్తానండి, ఆల్రెడీ వేసాను నేను. ఒక కప్పు పడుతుందండి మొత్తం. ఓకే, సో అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. అంటే పల్లి పొడి కూర కదా, పల్లితో చేసాను. సరిపోతుందేమో. అంటే మరీ ఎక్కువ పల్లి ఫ్లేవర్ అయిపోయినా మళ్ళీ మనకి చిక్కుడుకాయ ఫ్లేవర్ తెలియదు కదా. ఇప్పుడు అంటే మీ వీళ్ళందరూ దగ్గరేనా మీ అత్తయ్య? మా అత్తయ్య. ఓకే ఓకే ఓకే. బాగా కలిస్తే మసాలా అంతా దానికి అంటుకుంటుంది, పొడి కూర. మూత పెట్టాలా? సో సమ్మర్కి అలా వస్తుంటారండి ఇక్కడికి? వస్తానండి రెగ్యులర్ గా. అంటే పీజీ మీకు ఎన్నాళ్ళు కోర్స్ ఇది? 2 years అండి. 2 years. అంటే యాక్చువల్ గా నేను పిహెచ్డి ఎంట్రన్స్ రాద్దామని వచ్చాను, వచ్చి ఇంకెలా. ఓ అలా అనుకోకుండా ఇలా వచ్చారనమాట. నైస్ నైస్. చాలండి, తీసేసుకోవచ్చండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. గార్నిష్ చేసుకున్నా ఓకే, పెట్టుకున్నా ఓకే. సో రెడీ అండి. ఓకే ఓకే. చిక్కుడుకాయ పల్లి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు పల్లి వేపుడు తయారు చేసే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం వేసి వేగాక ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, చిక్కుడు పల్లి వేపుడు రెడీ. చిక్కుడుకాయ పల్లి వేపుడు రెడీ. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. యా, పౌడర్ మంచి స్మెల్ వస్తుంది. బాగుంది. ఆ పౌడర్లు అన్ని సరిగ్గా సమానంగా వేశారు కాబట్టి మొత్తం ఆ టేస్ట్ చిక్కుడుకాయకి వచ్చేసింది. అవును, అంటే పౌడర్ ఇంకొంచెం తగ్గించవచ్చు. కొంచెం బాగా ఎక్కువ అయిపోయింది, అది ఏంటంటే కొంచెం చుట్టుకుంటున్నట్టు అవుతుంది. కొంచెం తగ్గిస్తే మనకి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో రిజల్ట్ ఏంటనేది మీ అత్తయ్య వంట కూడా అయిపోయిన తర్వాత రాజుగారు చెప్తారు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా, వెల్లుల్లి చేసే మేలు కూడా చాలా ఉందండి. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. రక్తనాళాల్లో నిల్వ ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి దీనివల్ల గుండెపోటు రాకుండా ఆపుతుంది. ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కానీ భోజనంలో కానీ ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.